భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు పంచిపెట్టాలని ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా భారతదేశం చరిత్రను సాధించిందని భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా విశేష సేవలందించిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో చింతలపాలెం గ్రామంలో శనివారం భీష్మ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని చిట్టిపాప తీర్థ మహోత్సవ సందర్భంగా దివంగత పిల్లా లక్ష్మి గోవింద పాత్రుడు ఆశీస్సులతో గ్రామ సర్పంచ్ మాకేన సీతారామ పాత్రుడు నవీన్, ఆహ్వాన సంఘ అధ్యక్షులు డాక్టర్ మాకేన సీతారామ పాత్రుడు, పిల్ల శివదేశ పాత్రుడు తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించిన సాహిత్య గోష్ఠి ఆధ్యాత్మిక కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు వ్యక్తిగత నడవడిక చాలా ముఖ్యమైనదని అన్నారు. భారతదేశంలో పేరొందిన విజయనగర సంస్థానంలో ఆస్థాన ఆయుర్వేద వైద్యులుగా పిల్ల గోవింద పాత్రుడు కుటుంబం అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. విజయనగర సామ్రాజ్య మహారాజు పివిజి రాజు చరిత్రను పాఠ్యాంశంలో బోధించడం చాలా ఆనందదాయకమని వెంకయ్య నాయుడు అన్నారు. బ్రిటిష్ పరిపాలనలో భారత సాంప్రదాయాలను అస్తవ్యస్తం చేసినప్పటికీ మన పూర్వీకులు పొందుపరిచిన విలువలను మాత్రం భారతీయుల నుంచి తీసుకోలేకపోయారని అన్నారు. ప్రపంచంలో భారతదేశం అత్యంత శక్తివంతమైనదిగా తయారైందని, ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిందని, త్వరలో 3వ స్థానానికి చేరుకుంటుందని ఆయన ఆకాంక్షించారు. ముందుగా గ్రామ సర్పంచ్ నవీన్, ఎమ్మెల్యే కోల లలిత కుమారి వెంకయ్య నాయుడుకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వెంకయ్య నాయుడును సాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అలాగే బ్రహ్మశ్రీ గొలుసు వెంకటేశ్వరులు శాస్త్రిచే శ్రీ రామాయణ కల్పవృక్షం కవిత వైభవంపై ఏర్పాటు చేసిన సాహిత్య గోష్ఠి, వివిధ పూజా కార్యక్రమాలు, హోమాలు, అన్న సమారాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. చిట్టిపాప మందిరం వద్ద తీర్థ మహోత్సవంలో భాగంగా పలు సాంస్కృతిక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన పలువురు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. కడుపడితే చూడరా ఏమవుతుంది అంటారు. ఎందుకే పడి వాళ్ళ బుద్ధులు వాళ్ళు ఆలోచనలు అంతేగాని పడదు మంచిగా కడుపడితే జాగ్రత్త అంటారు బుద్ధి. కాబట్టి ఆ బుద్ధిని మంచిగా మన పిల్లలకు కూడా అందించే ప్రయత్నం, చుట్టుపక్కల వాళ్ళకు కూడా అందించే ప్రయత్నం అందరూ చేయాలని కోరుతూ, మీరు మీ గ్రామానికి వచ్చిన సందర్భంగా నాకు మీరు ఇచ్చిన స్వాగతానికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఎక్కువసేపు ఉండలేకపోతున్నందుకు అన్నిదా భావించుందని, మన భవిష్యత్తులో మన అవకాశం రావచ్చు, ఒకసారి నేను రావచ్చు, చెప్పలేము. నమస్కారం, జై హింద్. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి.